గతంలో ఎవరు కౌశిక్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఒక ఆరోపణలు చేయడం జరిగింది. ఏం చేసిండు ఆయన? కరీంనగర్ సిపి గౌతమ్ అలాం సంబంధించినటువంటి దానిపైన ఆయన వ్యవహార శైలి వల్ల ఒక ముసలామెకు బుల్లెట్ తగిలిందని కూడా రకరకాల ఆయన పైన సిపిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. గతంలో ఏమన్నాడు? తురుకోడా అంటూ అది చేసిండు, తురుకోడా అంటూ విమర్శించిండు, నవ్వుల పాలైండు. ఇప్పుడు ఆయన ఎట్లయినా టార్గెట్ చేయాలని చెప్పేసి ఇగో ఇది చేస్తూ ఉన్నాడు. సో దానికి సంబంధించినటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చిండు. ఎవరు? కౌశిక్ రెడ్డి కామెంట్ సంబంధించి ఆయన ఎప్పుడు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ 3 రోజుల పాటు గౌతమ్ అలాము లీవ్లో ఉన్నాడు. అంటే చాలా రకాల ఆరోపణలు చేసిండు. ఆయన సంబంధించినటువంటి వెహికల్స్ ఏవైతే వేరే వాళ్ళు వాడుతున్నారని రకరకాల ఆరోపణలు చేసిండు. సో చూడండి ఒకసారి. గౌస్ అలం Commissioner of Police Karimnagar is sanctioned 2 days casual leave on 22/09/2025 and 23/09/2025 and accorded permission to avail 1 day public holiday on 21/09/2025 and to leave the headquarters on 20/09/2025 on personal affairs. MOS will be having balance of 3 days of CLS and 5 days of OH after sanction of the leave. The SP Rajanna Sirsilla will look after the work of CP Karimnagar during the above period అంటూ చూస్తున్నాం. సో ఈ గౌస్ అలాం సంబంధించినటువంటి వ్యవహారం పైన ఎవరు ఇన్స్పెక్టర్ ఐజీ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ సంబంధించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. దాదాపు 3 రోజుల పాటు లేడని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరణ కూడా ఇవ్వడం జరిగింది. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అండ్ అలిగేషన్స్ ఆఫ్ ఫైరింగ్ రేంజ్ మిస్యూజ్. ద ఇన్సిడెంట్ అకర్డ్ ఆన్ 21/09/2025 during SLR practice session of trainee constables of PTC Karimnagar doing firing practice in firing range of Karimnagar Police Commissionerate. During practice, one round through ricochet reached a village near Elagandal and caused minor abrasion injury to an old lady Amrutamma. సో ఒక లేడీకి చిన్న తగిలింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి చెప్తున్నారు. పర్మిషన్ టు కండక్ట్ ఫైరింగ్ ప్రాక్టీస్ వాజ్ గివెన్ ఇన్ అడ్వాన్స్ టు ప్రిన్సిపల్ PTC Karimnagar based on the written requisition filed by them. Precautionary measures including announcement in nearby villages, warning bugle, red flags, cut-off parties, etc. were kept and related GD entry was made in PS register. So everything ఏం జరిగింది ఏంది అనేది రిజిస్టర్లో కంప్లీట్గా నమోదై ఉన్నది. సో కౌశిక్ రెడ్డి గౌసలం పైన కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆఫ్టర్ రిపోర్టింగ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఫర్దర్ ఫైరింగ్ ప్రాక్టీస్ వాజ్ స్టాప్డ్ ఇమీడియట్లీ. ఏ జాయింట్ టీమ్ ఆఫ్ గ్రేహౌండ్స్, ISW, PTC Karimnagar and Karimnagar police officials was sent for joint inspection and they recommended to build a retaining wall to prevent such incident. Since then firing has been stopped there and a proposal for the same has been sent to Chief Office. Further, from 20/09/2025 evening to 23/09/2025, CP Karimnagar was on a leave and was in Delhi at the time of incident. The allegations made by MLA Huzurabad are false and baseless అంటూ చాలా స్పష్టంగా ఎవరు ఐజీ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఐజీ ఉన్నాడో ఆయనే చాలా స్పష్టంగా దీనికి సంబంధించిన వివరణ ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి దాన్ని కూడా ఎస్పీకి అంటగాగేట ప్రయత్నం చేస్తూ కౌశిక్ రెడ్డి నవ్వుల పాలవుతున్నాడు. ఈ సందర్భంగా నేను పోలీస్ డిపార్ట్మెంట్కు ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే రోహిత్ రెడ్డి కేసు పైన సిట్ వేశారో ఆ సిట్ కూడా చెప్తున్నాం, కౌశిక్ రెడ్డిని కూడా విచారించండి. ఎందుకంటే గతంలో కౌశిక్ రెడ్డిని రోహిత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్లోనే పార్టీ చేసుకున్నారు. మరి అది డ్రగ్స్ పార్టీయా, మద్యం పార్టీయా, లేకపోతే ఇంకే పార్టీయా తెలియదు కానీ చేసుకున్నారు. అప్పుడు పోలీసులు కూడా అక్కడికి వెళ్ళిన సమయంలో మరి కౌశిక్ రెడ్డి పరారైనట్టుగా తెలుస్తోంది. అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కొన్ని విషయాలు లోతుల్లోగా సిట్లో విషయాలు కూడా నమోదు చేస్తే దానిపైన విచారణ జరిగితే కీలక విషయాలు కూడా బయటపడతాయి. సో కౌశిక్ రెడ్డి కూడా ఒకవేళ డ్రగ్స్ ఉన్నాయా లేవా డ్రగ్ టెస్ట్ చేస్తే తెలుస్తుంది ఆయనకి ఏమున్నాయి ఏంది అనేది. సో ఇది కూడా ఎంత పెద్ద ఎత్తున ఆరోపణ ఒక ఎస్పీ పైన ఎంత దారుణంగా ఫాల్స్ అలిగేషన్ చేస్తున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. 100% కౌశిక్ రెడ్డి చేసేటి అన్ని ఫాల్స్ అలిగేషన్సే. ఎందుకంటే అసలు ఒక ఆంబోతు హుజరాబాద్ ఆంబోతే ఆయనే చదువుకున్న దద్దమ్మ, చదువుకున్నో లేదో కూడా తెలియదు కానీ దద్దమ్మ అంతే. అలాంటి వ్యక్తి ఈరోజు ఇష్టం వచ్చినట్టు ఎవరిపైన వాళ్ళపైన సీఎం పైన కామెంట్ చేస్తున్నాడు, ఎస్పీల పైన కామెంట్ చేస్తున్నాడు, రకరకాల వ్యక్తులపైన కామెంట్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేకపోతుంది, సీఎం ఏం చేయలేకపోతున్నాడు. ఎందుకు ఎవరు కాపాడుతున్నారు ఆయనని? ఫామ్ హౌస్లో ఎవరు కాపాడినరు?
ఇక మిగతా కేసులు ఎవరు కాపాడుతున్నారు? గిన్ని ఉన్నాయి. సీఎం పైన నేరుగా సీఎం పైన కామెంట్ చేసి కూడా కనీసం చర్యలు తీసుకోలేదు పోలీస్ డిపార్ట్మెంట్. సీఎం కూడా కనీసం ఆయన కూడా సోయలేనట్టే ఉన్నది. ఏమన్నా సరే యాని పడతా అన్నట్టుగా ఉన్నది. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, ఈ ఆంబోతు కాడు ఇక దున్నపోతు వర్షం పడ్డట్టే మాట్లాడతాడు. అయినా కానీ వీళ్ళకి సిగ్గుండదే. సో గింత దారుణం కామెంట్ చేసి మరి ఐజీఎంఎస్ చాలా స్పష్టంగా చెప్పింది కదా, మరి ఫాల్స్ అలిగేషన్ చెప్తున్నాడు కదా, బేస్లెస్ అలిగేషన్ చెప్తున్నాడు కదా. చెప్పినప్పుడు మరి ఏం చేయాలి? వాటిపై చర్యలు తీసుకోవాలి కదా. తీసుకుంటారా? తీసుకునే అవకాశం ఉందా? నాకైతే డౌటే.